నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా గాయత్రి. గురుగారు, నిన్ననే సమంత గారి పెళ్లి జరిగింది. సో రానున్న రోజుల్లో సమంత గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రీవియస్ గా కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి సమంత గారి మీద. నాగార్జున గారు మూవీస్ లో చేయకూడదు అనేసో, లేదా సంతానంకి ఒప్పుకోలేదు అనేసో, లేదా సిరీస్ లో చేయకూడదు అని, ఐటమ్ సాంగ్స్ చేయకూడదు అని విడాకులు ఇచ్చేసిన విషయం మనకు తెలిసిందే. అలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి. మళ్ళీ రానున్న రోజుల్లో సినిమాల్లో కనిపించే అవకాశం ఉందంటారా? తన భవిష్యత్తు ఎలా ఉంది? జాతకం పరంగా ఎలా ఉంది? సినిమాల్లో కనిపిస్తారా? ఒకసారి తెలియజేయండి. సమంత జాతకం చెప్పే ముందు ఇప్పుడు సమంత పెళ్లి కూతురా అనే మా గాయత్రి పెళ్లి కూతురా అనే నువ్వు కూడా పెళ్ళి అయిపోద్దమ్మా ముందు. ఇప్పుడు మన సమంత ఆంధ్రుల అందాల నటి, తెలుగువారందరికీ కూడా హృదయాల్లో దేవకన్య, అప్సరస అంటాం చూసా, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ. అది చూస్తే మన సమంత కోసమే డిఫైన్ చేసినట్టు. సమంత ఎలాంటిది? ఒక తిలోత్తమ లాంటిది. అటువంటి సమంత మరి దురదృష్టవశాత్తు విడాకులు అయిపోయింది నాగ చైతన్యతో. నాగార్జున గారు కూడా మంచిగా చెప్పారులే, నాగార్జున లెజెండ్ కాబట్టి. తర్వాత ఈమెకి కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సమంత దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే కెరీర్కి ఎక్కువ ఇస్తుంది. ఆమెది కుంభరాశి, ఎయిర్ నైట్స్ ఏం జరుగుతుంది, ఎవరికి డేట్ ఆఫ్ బర్త్లు తెలియదు, అందరూ డేట్ ఆఫ్ బర్త్లను బట్టి చెప్పేస్తారనమాట. నేను చెప్పారంటారు. నామనక్షత్రం వర్కౌట్ అవుద్ది. ఎందువల్లంటే సమంత మాకు ఈషా ఫౌండేషన్, మన గురువు గారు అయినటువంటి వాసుదేవ్ జగ్గి గారి దగ్గరికి ఉపాసన రెడ్డి వస్తుంది, సమంత వస్తుంది, అలాగే తమన్నా భాటియా వచ్చింది, మళ్ళీ అక్షయ్ కుమార్, వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అనమాట, అందరూ వస్తూ ఉంటారు. కాబట్టి తమన్నా జాతకాన్ని బట్టి ఇప్పుడు ఈ యొక్క డిసెంబర్ 5 వరకు గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. అందువల్ల వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే, అంతకుముందు కూడా చూడు, గోవా క్యాథలిక్ చర్చ్లో చేసుకుందాం, గోవా చర్చ్లో డిసెంబర్ నెలలోనే వివాహం అవుతుంది. ఎప్పుడైనా సరే ఫారెన్ వాళ్ళు ఎవరైనా సరే డిసెంబర్ నెలకే ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ ఇట్స్ సీక్రెట్గా జరిగింది కాదు, లేకపోతే అన్ప్లాన్డ్గా జరిగింది కాదు, ప్లాన్డ్గానే జరిగింది. ముందు నుంచి అనుకున్నారు వాళ్ళు. ఈ పెళ్ళికి ముందు ఒక గంట ముందే ఆమె శ్యామాజీ, అంటే ఈయన రాజ్ నిడుమోరు, ఇప్పుడు సమంత పెళ్లి చేసుకున్న అతను భార్య, ఒకళ్ళ ఇల్లు కూల్చకూడదు, ఒకళ్ళ ఇల్లు కూల్చారు, మరొక ఇల్లు కట్టుకున్నారు అన్నట్టు ఆమె పెట్టిందనమాట. అదేం కాదు. సమంత ఏంటంటే ఎవరైనా సరే లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఇప్పుడు కుంభరాశి వారికి ఎన్నో కష్టాలు పడింది పాపం. అంతవరకు కూడా ఆ కష్టాలను దాటి అవమానాలు, ఏలినట్సన్ సమయంలో అవమానాలు అన్నారు, ఎంత బాధపడింది, రోగ బాధ అన్నారు ఏలినట్సన్ సమయంలో. అసలు ఎవరికి రాని రోగం వచ్చిందంటే మొత్తం ఒక్కసారే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలంతా కూడా డల్ అయిపోయారు. ఏంటి సమంతకి ఎలా అయిపోయిందా అని చాలా బాధపడిపోయారు వాళ్ళ ఇంట్లో అమ్మాయికి వచ్చినట్టు. అంత ప్రేమ సమంత అంటే. కాబట్టి ఇతను కూడా, ఈ చేసుకున్న అబ్బాయి కూడా ఎస్వి యూనివర్సిటీలో అతను ఇంజనీరింగ్ చదివాడు, బీటెక్. 2002లో ఇందులోకి వచ్చాడు ఫిల్మ్ మీద. దీంతో వెబ్ సిరీస్లు తీశాడు. షాదీ.com ఫిల్మ్తో వచ్చాడు, సక్సెస్ అయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క సినిమా మనకు వెబ్ సిరీస్ తీశాడు. వెబ్ సిరీస్ 2లో సమంత జాయిన్ అయింది, ఇది ఫ్యామిలీ మ్యాన్ అనేటటువంటి దానికి. సో సమంత గారి భవిష్యత్తు కెరీర్ మనం తీసుకున్నట్లయితే అద్భుతంగా ఉండబోతోంది. అండ్ కేతు కూడా మనకి కర్కాటక రాశిలోకి November 25 తర్వాత వస్తున్నాడు. ఆమె ప్రెగ్నెంట్ కూడా, కన్సీవ్ కూడా అవుద్ది ముందు మనం చెప్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ June 2 లోపల చూడండి కావాల్సి. ఇట్స్ ఎ ఛాలెంజ్ అనమాట అందరికీ. సమంత అభిమానులు సంతోషిస్తారు, మిగతా వాళ్ళంతా వాళ్ళకి నిజమేనా అన్నట్టు ఉంటుంది కదా. సమంత అభిమానులు మాత్రం వచ్చేయాలి, చక్కగా బుల్లి సమంత వచ్చేస్తుంది. అందువలన చక్కగా మన సమంత మరి భూతశుద్ధి అనేటటువంటి పద్ధతి ద్వారా జగద్గురువు అయినటువంటి వాసుదేవ్ జగ్గి గారు, ఈషా ఫౌండేషన్ చైర్మన్, గురుదేవులు ఆశీస్సులతో పెళ్లి జరిగింది. ఆయన మొత్తం ఈ అమ్మాయి యొక్క కర్మక్షయం చేసి, మొత్తం క్లీన్స్ చేసి, కంప్లీట్గా ఇక కొత్త జీవితాన్ని ఆమె అందుకుందనమాట గురుదేవుల ఆశీస్సులతో, సద్గురువు గారి ఆశీస్సులతో. సో షీ హ్యాస్ ఎ వెరీ వండర్ఫుల్ లైఫ్. అండ్ అభిమానులు కూడా ఆశీస్సులు ఆమెకు బలంగా ఉన్నాయి. కాబట్టి ఆ రోగాన్ని జయించిందామె. ఆ తర్వాత ఇప్పుడు ఆ రోగం లేదు, అప్పుడు ఆ బాధ పెట్టారు కదా, రోగం తగ్గిపోయింది. ఆ తర్వాత ఈ యొక్క వివాహం అవ్వలేదు, చేసుకోవాలా చేసుకోకూడదా అనే డైలమా, ఆ కన్ఫ్యూజన్ స్టేట్ అన్నీ పోయినాయి ఇప్పుడు.
ఇంకా నవంబర్ 25 తర్వాత షీ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ 2 జూన్ తర్వాత ఇంకా హ్యాపీ. 2026 అంతా కంటిన్యూస్గా 3 ఇయర్స్ ఆమె జాతకం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఆమె మళ్ళీ కొత్త సమంతని మనం చూడొచ్చు. 2.0 సమంతని మళ్ళీ కొత్త సినిమాల్లో వేస్తుంది. అండ్ ఆయన రామ్ చరణ్ కూడా వివాహానికి అటెండ్ అయ్యాడు. ఎందువల్లంటే ఉపాసన అక్కడ ఆమె ఫ్రెండ్ కాబట్టి అందులో. తర్వాత ఆ సినిమా కూడా ఆమెది యాక్ట్ చేశాడు కదా చెవిటి ఆయన కింద. ఆ సినిమా ఏంటి రంగం సినిమాలో చితక్కొట్టేసింది, విశ్వరూపాన్ని చూపించింది సమంత. ఆ విధంగా ఇప్పుడు సిరీస్లో కూడా ఆమె సహజ నటి. ఆమె మళ్ళీ సావిత్రి తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే ఒక సమంతే. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి. మాతంగ కన్యా సమంత అంటే ఆ యొక్క స్ట్రక్చరు అంతా జీరో సైజ్ కావాలని చెప్పి కరీనా కపూర్ డైటింగ్లు చేసింది, ఏవేవో ఎక్సర్సైజులు చేస్తారంతా. సమంత ఏం చేయక్కర్లేదు. సమంత బాడీ ఆమె తత్వం అటువంటిది అనమాట. సో జీరో సైజ్ ఆమె. సో ఆమె నడుముకు ఆమె నడకను కానీ అప్పుడు శ్రీశ్రీ గారు కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ శ్రీనాథుడు కానీ ఉండుంటే వర్ణించేవారు అనమాట నెమలి నడక అని. అందువలన సమంత అంటే ఆషామాషి కాదు, సహజ నటి సావిత్రి వారసురాలామె. ఇంకా ఎవరికి ఆ ఛాన్సే లేదు. అప్సరస తిలోత్తమామె. అందానికి అందము ఎవరి కోసం అందం అనే డిక్షనరీలో రాశారు. తెలుగు పదాలు పుట్టిందంటే సమంత కొన్ని రోజుల తర్వాత పుడుతుంది. అందం అనే పదము సమంత కోసం పుట్టబడిందనమాట. బ్రహ్మదేవుడు అందమనే పదాన్ని, కవులు అందమనే పదాన్ని వాడుకోవాలని సమంతను పుట్టించారు ముందు. అందం అనేది సమంత కోసం పుట్టారు. ఏ బట్టలు కట్టినా సరే సమంతకే అందం వస్తుంది అనుకుంటున్నావా? బట్టలకే అందం వస్తుంది ఆమె. కాబట్టి సమంత అంటే ఆషామాషి కాదు. డబ్బులు డోంట్ కేర్ అంటది. 200 కోట్లు నాగార్జున గారు ఇస్తే మనమైతే పట్టుకుని తీసేసుకుంటాం. ఆమె ఐ డోంట్ వాంట్ ఇట్ అని అన్నారు. అంటే మన నాగార్జున గారు మన గురువు గారు కాబట్టి, మన సీనియర్ కాబట్టి మన నాగార్జున గారికి రెస్పెక్ట్ ఇవ్వలేదని నాకు కూడా సమంత మీద కోపం వచ్చింది. కానీ సమంత ఈజ్ ఎ సింప్లిసిటీకి ఆశ్చర్యపోయాం. ఎలా సింపుల్ లివింగ్, హై థింకింగ్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఆమె 200 కోట్లు కూడా నాకు వద్దంది. అంటే తన మీద తనకి ఎంత నమ్మకం ఉంది చూడు. ఈ రోజున ఆడపిల్లలందరికీ కూడా ఆదర్శవంతురాలుగా దేంట్లో కష్టపడే స్వభావంలో ఉద్యోగం చేసుకోవాలా, తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనే దానికి మాత్రము డెఫినెట్గా షీఈ్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్ అమ్మ. నేటి యువతకి స్ఫూర్తి. నా పేరు కూడా మూర్తి, సమంత ఏమో స్ఫూర్తి. విన్నావా? నాకు స్ఫూర్తి, మన యువతకే స్ఫూర్తి మేమిద్దరం. కాబట్టి మన సమంత బ్రహ్మాండంగా నూతనంగా పెళ్లి చేసుకుంది. ప్రతి ఒక్కళ్ళు సెటిల్ అవ్వాలా. ఇందులో అభిమానులు కూడా అందరూ వాళ్ళు పెళ్లి చేసుకుంటే అభిమానులకి ఏంటి సంతోషం. చూడు చిన్నవాళ్ళు పాపం అభిమానులు అంతా అభంశుభం తెలియని వాళ్ళు. వీళ్ళందరూ ఏంటి సంతోషపడిపోతారు. హీరోయిన్కి ఏమైనా జరిగిందంటే బాధపడిపోతారు. హీరోయిన్ వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు సమంత వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటే అరే మా హీరోయిన్కి పెళ్లి అయిపోయింది అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు? అంత ప్రేమతో. పెళ్లి కాకూడదు, చెడిపోవాలి సమంత అని కాదు. ఇప్పుడు చూడు మన రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. శ్రీదేవి పెళ్లి చేసుకుంటే వారం రోజులు భోజనం చేయలేదంట ఆయన, ఇంటర్వ్యూలో చెప్పారు. అంత లవ్ ఉంటుందన్నమాట మా సమంత అంటే. యువతకి కళల రాణి, యువకుల గుండెల్లో నిదురించే చెలి ఆమె. విన్నామా? అందువలన మన సమంత మబ్బులో ఏముంది, నీ చేనులో ఏముంది, నీ మేనులో ఏముంది, చేనులో బంగారం మా సమంత మేనులో శృంగారం, మా సమంత మేనులో శృంగారం. సూపర్ గురుగారు. అందానికి మరొక పేరు సమంత. ఎవరైనా సరే అందంగా పిల్లలు పుడితే ఇంకే పేర్ల కోసం ఏ సిద్ధాంతం దగ్గరికి వెళ్ళకూడదు. బ్లైండ్గా సమంత అని పెట్టేసుకోవచ్చు. ఎందుకు తెలుసా? వారం నక్షత్రం ఏమీ తెలియకుండా, వారం నక్షత్రం తిథులు చూడకుండా ఏ రోజున మనం పని చేయాలంటే బుధవారం పెట్టుకో అంటాం. బుధవారానికి అంత గొప్పతనం ఉంది. అలాగే అందంగా ఆడపిల్ల పుట్టిందే అనుకో, ఏ సిద్ధాంతి అందుబాటులో లేకపోయినా, ఏ పురోహితుడు అందుబాటులో లేకపోయినా, ఏ గురువు అందుబాటులో లేకపోయినా సమంత అని పెట్టేసుకుంటారు.
తప్పకుండా గురుగారు. రానున్న రోజుల్లో సమంత గారి జీవితం ఎలా ఉండబోతుంది, జాతకం ఎలా ఉంది అని సమంత గారి ఫ్యాన్స్ కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారి ద్వారా మీ జాతకం కూడా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.